ఈ వాన పాటల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సాయి శ్రీనిధి. Hi Srinidhi. Hi sir. How are you? Fine sir. I am also fine. Thank you so much. Thank you. ఏ పాట పాడతావు? నేను పాడబోయే పాట ఆకుచాటు. చిత్రం వేటగాడు. పాడిన వారు ఎస్పీబీ గారు మరియు సుశీల గారు. సంగీతం చక్రవర్తి గారు. రాసిన వారు వేటూరి గారు. ఇప్పుడు వచ్చింది మజా ఈ పాటతో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే నీ మాట విని మబ్బు మెరిసి జడివానలే కురిసి కురిసి వల్లు తడిసి వెళ్ళి విరిసి వలపు సరిగంగ తానాలు చేయాలి. ఆహా ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. మై మరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే ఎదలో నా ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే నీ పాట విని మెరుపులొచ్చి నీ విరుపులే ముడుపులిచ్చి చలిని పెంచి చెలిమి పంచి తలలు వెచ్చంగా తడియాచుకోవాలి. ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. లా 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 లా. అయినా శ్రీదేవి లాగా ఉంటూ ఎన్టీ రామారావు స్టెప్ వేస్తావు ఎలా వేయాలనిపించింది సార్. అనిపించిందా? అదే మరి ఎన్టీఆర్ అంటే. జడ్జెస్ ఓవర్ టు యు. అంటే మరి మెరుపు అంటే ఇట్లా ఇట్లా అనేసి అయిపోయిందా? మరి ఎవరు కంటిన్యూ చేస్తారు? 2 చరణాలు పాడావు, ఒక పల్లవి పాడావు, ఇంత స్టెప్ వేస్తే ఎట్లా? మళ్ళీ సెకండ్ చరణం కంటిన్యూ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఇంకా టైం అంతా నీదేగా. అమ్మా తర్వాత అటెళ్ళి కూర్చొని ఆడుతూ కానీ వద్దా? వద్దు. ఎందుకు? శ్రీదేవి స్టెప్ వేస్తే బాగుంటుంది కానీ ఎన్టీ రామారావు గారు స్టెప్ వేసింది అంటే ఇక్కడి నుంచి చూస్తుంటే అసలు శ్రీదేవి లాగానే ఉంది తను. కానీ స్టెప్ ఏమో ఎన్టీఆర్ స్టెప్. ఫేమస్ కదా అని అదే వేసాను సార్. ఆయన ఈ పాటలో మాత్రం కాదు అన్ని పాటల్లోనూ ఇదే స్టెప్ సార్ yes sir కదా. yes sir సిగ్నేచర్. శ్రీనిధి పాట మొత్తం
చాలా ఎనర్జెటిక్గా పాడావమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. నా మీద చాలా పెద్ద బయట ఇదంతా ఏంటంటే అంత బాగానే ఉందంటుంది కానీ శృతి 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 అని పట్టుకొని వేళ్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు, అందరూ తిట్టుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, చరణాలు టోటల్గా ఆఫ్ స్కేల్ పాడావు నువ్వు. చాలా చోట్ల శృతి చేరలేదు, చాలా మంచి ఎనర్జీని తీసుకొచ్చావు సెట్లో. థ్యాంక్ యూ ఫర్ ఎస్ యు ఆర్ రైట్. థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ముఖ్యంగా ఇలాంటి హుషారైనటువంటి పాటలు పాడినప్పుడు మనం ఆ హుషారులో వెళ్ళిపోతాం, కానీ మరి కాంపిటీషన్ అన్నప్పుడు శృతి లయ అవన్నీ చూసుకోవాలి కదా. ఎస్ మ్యామ్. సో కొంచెం శృతి తప్ప మిగతా అంతా బాగుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీనిధి ఎస్ సార్. బాగా పాడావు, చాలా బాగా పాడావు. తను చెప్పినట్టుగా చాలా ఉత్సాహకరంగా ఉంది పాట వింటుంటే. థ్యాంక్ యూ సార్. చరణాలు నాకు కూడా అంటే ముందు చరణం అంతా బాగానే అనిపించినా కూడా ఒక్క చోట మాత్రం చాలా స్పష్టంగా నీ పాట విని మెరుపులు వచ్చే, నీ విరుపులే ముడుపులు వచ్చే ఆ చోట మొదటి చరణంలో రెండో చరణంలోను చాలా స్పష్టంగా ఇబ్బంది అయితే నాకు అనిపించింది. మిగతా అంతా కొంచెం నిశ్చితంగా పరిశీలించింది కాబట్టి వాడికి తెలిసింది, కానీ నాకు ఆ చోట మాత్రం ఖచ్చితంగా ఒక దోషం అయితే ఉందమ్మా, సవరించుకోవాలి. కాకపోతే మొత్తం మీద బాగా పాడావు. పాట వినగానే వింటుంటే అసలు నాకు ఇంకేం కనబడదు, ఇంకా ఎన్టీఆర్ గారు వాళ్ళదే కనబడతారు. మధ్యలో అనుకోకుండా ఒక చిన్న మూమెంట్ కూడా చేసావు, చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా నీ పాట పాడే విధానం చాలా బాగుంటుంది. ఎప్పుడు ఈ పాట కూడా అందంగా పాడావు, కానీ చిన్న చిన్న సవరణలు చేసుకుంటే ఇంకా మంచి గాయనిగా రూపొందే అవకాశం ఉంది. ఓకే సార్, షూర్ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ శ్రీనిధి. నమస్తే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. శృతి ఎస్ కొంచెం తక్కువ అయింది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ టు మీ నాట్ ఎ బిగ్ డీల్. యూ లిటిల్ మోర్ ప్రాక్టీస్ అంతే వచ్చేస్తుంది. ఆల్సో డెవలపింగ్ ఇన్ టు ఎ వెరీ గ్రేట్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ సార్. బాడీ వైజ్ భావము అంటారు కదా, ఎవ్రీథింగ్ ఆల్ పుట్ టుగెదర్ యూర్ డెవలపింగ్ బ్యూటిఫుల్లీ వెల్. థ్యాంక్ యూ ఆల్ వెల్. ఇంకొక మాట, ఈ సినిమాలో ఈ సాంగ్ నేను వాయించాను. ఇదే కాదు అన్ని సినిమాలు. దీంట్లో చరణ్, దీంట్లో వైలిన్ నేను వాయించింది వినపడిందా? ఓ ఆ వైలిన్ మీదేనా? ఒకసారి ప్లీజ్. ఏ బిట్టది? ది ఫేమస్ వన్. ఆల్ దోస్ సాంగ్స్. అప్పట్లో నేను ఐ యూస్ టు వర్క్ విత్ చక్రవర్తి గారు. వెనెవర్ దెర్ ఇస్ కండక్టింగ్ ఐ యూస్ టు గో ఫర్ కండక్టింగ్ అవుట్ సైడ్ ఆర్ తన దగ్గరే సెకండ్ షిఫ్ట్లో లేకపోతే ఫస్ట్ షిఫ్ట్లో వచ్చి వైలిన్ వాయించేవాడిని. ఐ ప్లేడ్ ఫర్ ఆల్ దీస్ సాంగ్స్. సచ్ బ్యూటిఫుల్ మెమరీస్ బ్యాక్ యూ బ్రాట్ ఇట్ టు మీ అండ్ बहुत मजा आ गया. థ్యాంక్ యూ సార్. God bless you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. శృతి ఎక్కువైందా? లేదు సార్. సరిపోయిందా? ఎస్ సార్. అక్కడ అందరూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ దట్ ఓన్లీ బిట్, అదొకటే ఎస్. అది మిస్ అయ్యావో నాకు శృతి ఎక్కువైంది అనిపించింది ఏమో నాకు అక్కడ కొంచెం ఇబ్బంది అయింది సార్ కదా. తర్వాత పర్వాలేదు, అది తెలుసుకుంటే సరిపోతుంది, మనం నెక్స్ట్ రౌండ్ లో చూసుకోవచ్చు. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.